హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయిరాజ్. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో అలా చేయడం ద్వారా నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందరికంటే ముందు మన వీడియోస్ని మీరే చూడొచ్చు ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో వీడియో చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పబోయే ముందు ఒక 5 సెకండ్స్ డెమో అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని ఇలా చాలా సూపర్గా ఎడిట్ చేసుకోవచ్చు. నేను మ్యూజిక్ అయితే ప్లే చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు మ్యూజిక్ ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి. విత్ మ్యూజిక్తో సహా మీరు ఈ వీడియోని చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఫాలో అయ్యి విత్ మ్యూజిక్తో సహా ఈ వీడియోని అయితే చూసేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఉండాలి. కైన్మాస్టర్ అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు 3 ఆస్పెక్ట్ రేషియోస్ అడుగుతుంది. ఇక్కడ 1:1 సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ పైన క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని సో ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని 30 సెకండ్స్ వరకు ఇలా డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా డ్రాగ్ చేసుకుని రైట్కి ఇచ్చేసేయండి. ఇలా ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో వాడుతున్న ఫైల్స్, టెంప్లెట్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఆల్ టెంప్లెట్ లింక్స్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడికి ఇలా ఈ టెంప్లెట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కత్తెర సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి వైట్ బాక్స్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇలా బ్యాక్ ఆరో పైన క్లిక్ చేసుకొని సో ఆ టెంప్లెట్కున్న ఆడియోని అయితే మ్యూట్లో పెట్టేసుకోండి. ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి మ్యూట్లో పెట్టి రైట్కి ఇచ్చేసుకోండి. మళ్ళీ అదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందికి స్క్రోల్ చేస్తే క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేయండి. సో ఎనేబుల్ చేసి రైట్కి ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో మీరు ఎవరి ఫోటోని అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఒక ఫోటోని అయితే ఇలా తీసుకున్న తర్వాత సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫోటోని ఇలా జూమ్ చేసుకొని కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోండి మీరు. సో ఇలా చేసుకున్న తర్వాత ఈ ఫోటో కూడా వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ఇలా డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో నేను మీకు ఇంకొక లవ్ పార్టికల్ టెంప్లెట్ అనేది ఇస్తాను, అది కూడా డిస్క్రిప్షన్లో నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇలా డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ని ఇక్కడికి యాడ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ కత్తెర సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి వైట్ బాక్స్ పైన క్లిక్ చేసి సో మళ్ళీ ఇక్కడ బ్యాక్ ఆరో పైన క్లిక్ చేసుకొని ఆ టెంప్లెట్కున్న ఆడియోని అయితే మళ్ళీ మ్యూట్లో పెట్టేసేయండి. సో ఇలా మ్యూట్లో పెట్టి మళ్ళీ ఇలా కిందికి స్క్రోల్ చేసి మళ్ళీ మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేయండి. సో స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇంకొక లిరికల్ టెంప్లెట్ అనేది ఇస్తాను, అది కూడా ఇక్కడికి అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టెంప్లెట్కున్న వాటర్ మార్క్ అయితే మనము రిమూవ్ అయ్యేటట్టు క్రాపింగ్ అయితే చేసుకోండి. సో ఇలా కిందికి స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది, క్రాపింగ్ పైన క్లిక్ చేసి సో ఆ టెంప్లెట్కున్న వాటర్ మార్క్ రిమూవ్ అయ్యేటట్టు ఇలా క్రాపింగ్ చేసుకోండి. క్రాపింగ్ చేసుకొని సో బ్యాక్ వచ్చి మళ్ళీ ఇలా కిందికి స్క్రోల్ చేసి మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేసేసేయండి. సో స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసుకొని సో ఆ టెంప్లెట్ని అయితే ఇలా కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకొని సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా కొద్దిగా జూమ్ చేసుకొని సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కిందికి స్క్రోల్ చేసి మీకు అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్ళి కాంట్రాస్ట్ ఒక 1% పెంచండి. సో అలాగే కింద సాచురేషన్ కూడా ఒక 1% పెంచండి. సో ఇట్లా పెంచిన తర్వాత రైట్కి ఇచ్చేసుకొని ఫైనల్గా ఒకసారి అయితే ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా సూపర్ అంటే సూపర్గా వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియోని మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తే నేను మీ ముందుకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఈ వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ కావాలి. ఇక్కడ పైన యారో సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ రిజల్యూషన్ 720 పిక్సెల్, ఫ్రేమ్ రేట్ 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకొని, ఇక్కడ బిట్ రేట్ 4 MBps పెట్టుకొని కింద ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోగానే ఈ వీడియో అనేది మీకు డైరెక్ట్ గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.